లం వం లం వం హర హర గురుదేవ్ రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివ అనుగ్రహం సిద్ధించుగా. ఆదిశివుడు, పంచముఖేశ్వరుడు, సదాశివుడు, సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలతో ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచే 4 వేదాలు సర్వము సృష్టి చరాచరము కూడా ఉత్పన్నమైనాయి, సృష్టించబడ్డాయి. ఆయన వాయుతత్వంతో కూడుకున్నటువంటి తత్పురుష ముఖము నుంచి 2 కోట్ల మహామంత్రాలు, శుద్ధ విద్య, మహావిద్య, శ్రీ విద్యా మహామంత్రాలు, ఉత్తరామ్నయ మహామంత్రాలు అనబడే 2 కోట్ల మహామంత్రాలన్నీ కూడా ఆ మహాశక్తి ఉపాసన కోసమే సృష్టించబడ్డాయి. ఆకారనాదం, ఆకారనాదం, కకారనాదం, చకారనాదం, టకారనాదం, తకారనాదం, ఎకారనాదం, శ్రీంకారనాదం, వకారనాదం. వకారమనే శివుని యొక్క తత్పురుష ముఖము యొక్క నమశివాయ మంత్రం వకారం. ఆ వకారం నుంచే, తత్పురుష ముఖము నుంచే మహావిద్యా మహామంత్రాలు 2 కోట్లు వచ్చినాయి. ఆ మహావిద్య, ప్రాణ విద్య, స్వర విజ్ఞానం, పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన శివగీత, ప్రాణ సాధన రహస్యాలు. అదే శ్రీశైలం జగద్గురు సూర్యసింహాసనాధీశ్వరులు శ్రీశైల మల్లన్న మహావిద్య అనుగ్రహం. ఉత్తరముఖంగా తత్పురుషముఖ అన్ని నమస్కరించుకోవడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. అలా పంచముఖేశ్వరుడు, సజ్జోజేత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలతో పంచముఖ శ్రీకంఠ సదాశివ లింగ ప్రతిష్ఠ జరిగినది. దర్శించినంత మాత్రానే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. మహావిద్య అనుగ్రహం మనకు లభిస్తుంది. స్వర విజ్ఞానం లభిస్తుంది. సాధన ఎలా చేయాలో నేర్చుకోవాలి. సూర్యస్వరములో జలతత్వం ఉండగా, చంద్రస్వరములో పృథ్వీతత్వం ఉండగా ఆయా సమయాల్లో మహావిద్య సాధన చేసినట్లుగైతే శీఘ్ర ఫలితాలు వస్తాయి. మహాశక్తి కళలు, నక్షత్ర కళలు, తత్వ కళలు సంయోగపరిచి, నువ్వు జన్మించిన దాని కళలు సంయోగపరిచి సాధన చేయడం ద్వారా అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు, దేవత ఆకర్షణ, అనుష్ఠాన దేవత వశీకరణ. కాదు, అనుష్ఠాన దేవతే తానే అనుష్ఠాన దేవతగా మారడం. ప్రకృతి చెప్పినట్టుగా మనం నడవడం కాదు, ప్రకృతికి అనుకూలంగా మనం నడవడం కాదు, మనమే ప్రకృతి కావలసినట్టుగా నడిపించడం ప్రాణ సాధన ద్వారా. ఇట్లాంటి మహావిద్యని, ప్రాణ విద్యని అధర్మ మార్గంగా భగవంతుడి పేరు చెప్పి, గురువు పేరు చెప్పి, సాధనల పేరు చెప్పి ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అధర్మ మార్గాలన్నీ కూడా, నరకాసుడి మార్గాలన్నీ కూడా అణగదొక్కి శ్రీకంఠ శ్రీ సదాశివ మార్గంలో మనం ప్రయాణం చేసి శుద్ధ విద్య, మహావిద్య, శ్రీ విద్య కలియుగంలో చండీ వినాయక అంటే అర్థం తెలుసుకుని సాధన చేయడం ద్వారా భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ సనాతన ధర్మము, సర్వధర్మ సమన్వయము, స్వధర్మ రక్షణ, గురు పరంపర రక్షణ కలగాలని, అందరికీ విద్యను పంచాలనే సత్సంకల్పంతో గత జన్మలో మా శిష్యుడు కృపానంద పరమహంస అనబడే మా పరమగురు శిష్యులు శ్రీ కృష్ణ పరమహంస ఈనాడు మాకు గురువు. ఈనాడు మా గురువు శ్రీ కృష్ణ పరమహంస నాకు కుమారుడు. ఆయనే శ్రీకంఠ శ్రీ సదాశివ శివాచార్య. ఈ ధర్మస్థాపన, సనాతనమైనటువంటి శివభక్తి, శక్తి ఉపాసన, శక్తి శివుల ఐక్యత శుద్ధ విద్యగా అందరికీ చెప్పాలి అనే సత్సంకల్పం, రహస్యము గురు పరంపర ఇలా దాచి ఉంచాలి.
శిష్య పరంపర కాపాడాలి అనేటటువంటి స్వార్థ బుద్ధిని విడిచిపెట్టి అందరూ గురువును మించిన శిష్యులుగా, తండ్రిని మించిన కొడుకులుగా స్వాతంత్రంగా బ్రతకాలనేటటువంటి త్యాగబుద్ధితో దశమహావిద్యలు చెప్పాలి అనే ఆలోచన రాగానే తెలుగులో ఒక్కదాంటిలో చెప్పితే ఆంధ్రప్రదేశ్కే సరిపోతుంది, హిందీలోని ఇంగ్లీష్లో కూడా చెప్పాలి అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఉత్తర పీఠాధిపతి శ్రీకంఠ శ్రీ సదాశివ ఇంగ్లీష్లో చెప్పడం మొదలుపెట్టారు 10 మందికి అందాలని. అలాగే గత జన్మలో నన్ను కన్న తల్లి ఈ జన్మలో నాకు శిష్యురాలుగా వచ్చేది. భారతదేశంలో చాలా మంది భక్తులు, శిష్యులు, సేవకులు ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మాకు శిష్యురాలుగా వచ్చినటువంటి శిష్యురాలు గత జన్మలో నా తల్లి. ఈ కొడుకు చెప్పే మాటలు ప్రపంచానికి అందరికీ ఇంగ్లీష్లో, హిందీలో తెలిస్తే అందరూ తరిస్తారు. ఇంత గొప్ప మాటలు చెప్తున్నాడు ఈయన, ఈ గురువు గారు 10 మందికి అందాలి అనే ఆలోచనతో ఈ వారంలో గురువు యొక్క ఆజ్ఞతో గురువు చెప్పినటువంటి మాటలు ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ మందికి చేరవేయాలి, అందరూ తరించాలి, సనాతన ధర్మాన్ని రక్షించడానికి, స్వధర్మ రక్షణకి, సర్వధర్మ సమన్వయం చేయడానికి గురువు చెప్పేటటువంటి అమృత వాక్కులు ఉపయోగపడతాయని ఆమె బాల మహావిద్య అనే నామకరణతో హైదరాబాదులో ఛానల్ ఓపెన్ చేశారు. ఈ గురువు నోట వచ్చే ప్రతి మాట నా గురువు చెప్పాడు, మీరందరూ తరించండి అనే ఉత్సాహంతో ఆ తల్లి ఇంగ్లీష్లో అనువాదం చేసి చెప్తున్నారు. అలా ప్రతి ఒక్కరూ, ఆమె పేరే చిరంజీవి లావణ్య. అలాగా ఇప్పుడున్న భక్తులు, సేవకులు, శిష్యులు ప్రతి ఒక్కరూ కూడా గురువు చెప్పే అమృత వాక్కులు ఎంతో మందికి అందచేయాలనే సత్సంకల్పంతో ప్రతి ఒక్కరికి ఈ ధర్మాన్ని అందించి గురు పరంపర, గురువుని ఆశ్రయించి గురువు ఆశీస్సులు పొంది గురువు ద్వారా వారు గురువును మించిన శిష్యులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని మా సంకల్పం. అలాగా ఉత్సాహవంతులందరికీ కూడా శ్రీకంఠ శ్రీ సదాశివుని యొక్క దివ్య ఆశీస్సులు, స్వధర్మ రక్షణ, సర్వధర్మ సమన్వయము వర్ధిల్లుగాక.